మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మనం ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే నిరుపం నిన్ను ఒకటి అడగాలి అని నిరుపం వైపు చూస్తూ అంటుంది సాన్వి. దానికి నిరుపం కాఫీ తాగుతూనే తన కన్నమ్మ చెయ్యిని పట్టుకొని లాగి సోఫాలో తన పక్కన కూర్చోపెట్టుకొని, నీకు పర్మిషన్ ఎందుకు కన్నమ్మా? నువ్వు ఏదైనా సరే నన్ను ధైర్యంగా అడగవచ్చు, ధైర్యంగా చేయవచ్చు అని అంటాడు. దానికి సాన్వి, మా అన్నయ్య మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాడా అని కళ్ళు రెండూ చిన్నవి చేసి ఒక్కొక్క అక్షరం ఎక్కడి నుండో అప్పు తెచ్చుకున్నట్టు అడుగుతుంది. సాన్వి ఎక్స్ప్రెషన్స్ చూసిన నిరుపంకి తనకి వస్తున్న నవ్వును ఆపుకుంటూ, కన్నమ్మ ఇంత సీరియస్ విషయంలో కూడా నాకు నవ్వు వస్తుంది అని అసలు ఎప్పుడూ అనుకోలేదు తెలుసా. ముందు ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చవే బాబు అని గట్టిగా నవ్వుతూ అంటాడు నిరుపం. అప్పుడు సాన్వి ఏం చేసిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 35. నిరుపం అలా నవ్వడం చూసిన సాన్వి కోపంగా, నేను అంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వు ఎలా వస్తుంది నిరుపం అని అంటూ పక్కనే ఉన్న పిల్లోని తీసుకుని నిరుపంని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన నిరుపం తన నవ్వును ఆపుకుంటూ ఖాళీ కప్ని టేబుల్ మీద పెట్టి, అరే కన్నమ్మ ఆగు అని అంటూ సాన్వి చేతిలోని పిల్లోని లాక్కుని పక్కకి విసిరేస్తూ సాన్వి మీదకు వంగుతూ, మొగుడిని ఎవరైనా కొడతారా? ఇదేనా నువ్వు నేర్చుకుంది అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు. నిరుపం అలా తన మీదకి వంగుతుంటే అప్పటికే సాన్వి సోఫా హ్యాండిల్ మీదకి వాలుతూ నిరుపం గుండెలకి చేతులు అడ్డుపెట్టి నిరుపంని ఆపుతూ, నువ్వేం నా మొగుడివి కాదు, నేనింకా నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్న పెళ్ళిని ఒప్పుకోలేదు అని ఆ మాటకి నిరుపంకి ఖచ్చితంగా కోపం వస్తుంది అని తెలిసి కళ్ళు పక్కకు తిప్పేసుకుంటూ అంటుంది సాన్వి. ఆ మాటలకి నిరుపం గట్టిగా కళ్ళు మూసుకొని తెరుస్తూ ఎటో చూస్తున్న సాన్వి ముఖం పట్టుకొని తన ఫేస్ వైపుకు తిప్పుకొని, ఇందాక అన్నమాట ఏంటి, మళ్ళీ అను అని కమాండింగ్ టోన్లో అంటాడు సాన్విని నిరుపం. అప్పుడు సాన్వి అప్పటికే నిరుపం కళ్ళల్లో కోపం వల్ల వచ్చిన ఎర్రటి జీరలు చూసి భయంగా గుటకలు మింగుతూ నోట్లో నుండి మాటలు రాకపోవడంతో, నువ్వున్న నన్ను భయపెడుతున్నావు అని కష్టంగా అంటుంది సాన్వి. నిజంగానే నిన్ను అంతలా భయపెట్టి ఉంటే బాగున్ను. ఈ పాటికి నన్ను మొగుడిగా అని ఒప్పుకునేలా చేసి నీతో కాపురం కూడా చేసేవాడిని. అలా నేను ఇంకా చేయలేదు కాబట్టే నా ముందు నువ్వేం నా మొగుడివి కాదు అని ఇంత ధైర్యంగా అనగలుగుతున్నావు అని నిరుపం సాన్విని అంటాడు. ఏ కడతావా? కాదు అని చెప్పు. కాదంటావా? భయం అంటే ఏంటో ఇప్పుడే నీకు రుచి చూపిస్తా అని అప్పటికే సాన్వి కాళ్ళు రెండు సోఫా మీద పెట్టుకుని ముడుచుకొని కూర్చోవడం చూసి ఆ కాళ్ళు కిందకి లాగేస్తూ పైకి లేవబోతున్న సాన్వి భుజాలు రెండు పట్టుకొని సోఫాకు ఆనిస్తూ సాన్వి ముఖం దగ్గరగా వెళ్ళి 1 ఇంచు దూరంలో ఆగిపోతూ, చెప్పు నిన్ను భయపెడుతున్నానా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు. అప్పటికే నిరుపం మాటలకి పనులకి ముఖమంతా ఎర్రగా అయిపోవడంతో ఇప్పుడు నిరుపం ఫేస్ అలా తనకి అంత దగ్గరగా ఉండడంతో ఫేస్ ఎక్కడ పక్కకి తిప్పితే నిరుపంకి తన లిప్స్ ఎక్కడ టచ్ అవుతాయో అని అనుకొని అలాగే బొమ్మలాగా బిగిసిపోతూ నిరుపం వెచ్చని ఊపిరి తన ముఖానికి తగులుతుంటే అప్పటికే తన అదురుతున్న ఛాతీ లైట్గా నిరుపం తగులుతుంటే
తన బ్రీతింగ్ కూడా అంతకంతకు హెవీగా అయిపోతుంటే ఉక్కిరి బిక్కిరి అవుతూ గుటకలు మింగుతూ నిరుపం వైపే చూస్తూ ఉండిపోతుంది సాన్వి. సాన్వి ఏం సమాధానం చెప్పకుండా అలాగే తన వైపు బొమ్మలాగా బిగిసిపోయి చూస్తూ ఉండిపోవడం చూసి, నిన్నే అడుగుతుంది కన్నమ్మ, చెప్పు అని మళ్ళీ అడుగుతాడు నిరుపం. అయినా సరే సాన్వి నుండి ఎటువంటి రెస్పాన్సు రాకపోయేసరికి అప్పుడు గమనిస్తాడు తన కన్నమ్మని. అప్పటికే నుదుటి మీద ఫుల్లుగా ముక్కు మీద చెమటలు పట్టి బెదురు బెదురుగా కళ్ళతో వణుకుతున్న ఎర్రటి పెదాలతో తన వైపుకు బిగిసిపోయి చూస్తున్న కన్నమ్మని చూడగానే ఫేస్లోకి ఒక లైట్ స్మైల్ వచ్చేస్తుంది నిరుపంకి. దానితో అప్పటికే లైట్గా తగులుతున్న సాన్వి శరీరం మీద వాలాలని కొంచెం కొంచెం బరువుని ఆనిస్తూ, నిజం చెప్పు, నా మీద ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కదా అని ఒక చేతిని సాన్వి నడుము దగ్గరికి తీసుకువెళ్ళి పట్టుకుంటూ ఇంకో చేతితో చిన్నగా సాన్వి ముక్కు మీద ఉన్న చెమటలను తుడుస్తూ సాన్వి కళ్ళల్లోకే ఇంటెన్షన్గా చూస్తూ అడుగుతాడు. దానికి సాన్వి అని తల అడ్డంగా ఊపి నిరుపం అని పైకి లే అని తడారిపోతూ పోతున్న గొంతుతో వణుకుతూ అంటూ తన ఒంట్లో ఉన్న బలం మొత్తం నిరుపం లాగేసుకుంటున్న ఫీలింగ్ వస్తుంటే కష్టంగా ఓపిక లేని చేతులతో నిరుపంని వెనక్కి తోయడానికి ట్రై చేస్తుంది. కానీ నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అని నిరుపం అన్న మాటలు వినిపించడంతో భయంగా నిరుపం కళ్ళల్లోకి చూస్తూ, నిరుపం ప్లీజ్ పైకి లే, నా వల్ల కావడం లేదు అని అప్పటికే నిరుపం మొత్తం తన మీద చేరిపోవడంతో అంత ఏసీ టెంపరేచర్లో కూడా సాన్వికి ఫుల్గా చెమటలు కక్కుతూ ఉంటుంది. అది చూసిన నిరుపం ఇంకా అలాగే ఉంటే నిజంగానే తను పూర్తిగా కంట్రోల్ తప్పేటట్టు ఉన్నాడు అని అనుకొని స్పీడ్గా పైకి లేచి కూర్చుంటూ, ఇందాక ఏమడిగావు అని వాళ్ళ మధ్య ఏర్పడిన ఆక్వర్డ్ సిచ్యువేషన్ని మార్చడానికి అడుగుతాడు నిరుపం. నిరుపం అలా తన పైనుండి లెగవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ నిరుపం అడిగింది కూడా పట్టించుకునే పొజిషన్లో లేకపోవడంతో నేను ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి స్పీడ్గా వాష్రూమ్లోకి పరిగెడుతుంది సాన్వి. అప్పుడు అది చూసిన నిరుపం గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు. అప్పుడు దానికి మరోవైపు రుద్ర తన ఫోన్లో ఉన్న పిక్ వైపే చూస్తూ, ఇంకో కొన్ని డేస్ మాత్రమే సఖి, ఈసారి రాబోయే గ్రహణం రోజు ఖచ్చితంగా నిన్ను నాలో కలిపేసుకుంటాను. అప్పుడు ఆ నిరుపం కాదు కదా, అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్ను ఏం చేయలేరు, నిన్ను నా నుండి దూరము అస్సలు చేయలేరు. అంతవరకు నిన్ను ఆ నిరుపంకి దూరంగా ఉండేటట్టు చేయాలి అని అనుకుంటూ ఒక తాయెత్తు లాంటి తాడు వైపే చూస్తూ ఉంటాడు రుద్ర. మరోవైపు ఫ్రెష్ అయి వచ్చిన సాన్వి గదిలో నిరుపం లేకపోవడంతో అనుకుంటూ, అసలు ఈ నిరుపం తన గురించి ఏమనుకుంటున్నాడు, అసలు భయపెట్టి చంపేద్దాం అనుకుంటున్నాడా, లేదా 2 నిమిషాలు గుండె ఆగినంత పని అయ్యింది అని అనుకుంటూ నిరుపంని తనకి వచ్చిన తిట్లు అన్నీ తిట్టుకుంటూ రెడీ అయ్యి కిందకి వెళ్తుంది సాన్వి. కిందకి వెళ్ళిన నిరుపం అక్కడ హాల్లో ఉన్న తన అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కాసేపటికి సాన్వి రావడంతో అందరూ కలిసి తింటూ ఉంటారు. సాన్వి అలా ఒక్కసారి కూడా తన వైపు చూడకపోవడం చూసి, రాక్షసి నన్ను బాగా తిట్టుకొని ఇప్పుడు ఎంత బుద్ధిగా తింటుందో అని అనుకుంటూ తినడం పూర్తి చేసి గదిలోకి వెళ్ళి నిరుపంతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది సాన్వి. కానీ ఎంతకీ నిరుపం రాకపోవడంతో బుక్స్ ఓపెన్ చేసి రికార్డ్స్ రాయడం స్టార్ట్ చేసి అలా రాస్తూనే సోఫాలో నిద్రపోతుంది. ఎప్పటికో గదిలోకి వచ్చిన నిరుపం సాన్వి అలా ఒళ్ళో పుస్తకాలతో అలా సోఫాలో నిద్రపోవడం చూసి మెల్లిగా సాన్వి ఒళ్ళో ఉన్న పుస్తకాలు అన్నీ తీసి
పక్కన పెట్టి చిన్నగా సాన్విని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా సాన్విని గట్టిగా హగ్ చేసుకుంటూ నిద్రపోతాడు నిరుపం. మరోవైపు ఫ్రెష్ అయ్యి వచ్చిన అజయ్ నిహా నిద్రపోవడం చూసి తను వెళ్ళి సోఫాలో తను కూడా నిద్రపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగే శ్రీవారు శ్రీవారు ఏవండోయ్ శ్రీవారు అని చేతిలో ఉన్న కాఫీని పక్కన పెట్టి సోఫా మీద పడుకొని ఉన్న అజయ్ని నిద్రలేపుతూ ఉంటుంది నిహా. నిద్రలో ఉన్న అజయ్ లీలగా నిహా వాయిస్ వినిపించడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా నిహా రెడ్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకొని హెయిర్ మొత్తం లీవ్ చేసుకొని పాపిట్లో సింధూరం పెట్టుకొని తను కట్టిన తాళితో ఎదురుగా ఉన్న నిహాని చూసి అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు మొత్తం ఎగిరిపోవడంతో ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంటాడు. పొద్దున్నే నిహాని అలా చూసిన అజయ్ ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం వదిలిపోవడంతో స్పీడ్గా ఒక్కసారి పైకి లేచి కూర్చుంటూ ఏయ్ ఏంటిది అని తన వైపే ముద్దుగా చూస్తున్న నిహా వైపు చూసి తన చూపు పక్కకు తిప్పేసుకుంటూ అడుగుతాడు. అది చూసిన నిహా కావాలనే తన చీర కొంగును నడుముకు దగ్గర దోపుకుంటూ అంటే అది శ్రీవారు అని సాగదీస్తూ టేబుల్ మీద ఉన్న కాఫీని చేతిలోకి తీసుకుంటూ అజయ్ ముందు ఉంచుతుంది. ఓరగా నిహా వైపు చూసిన అజయ్కి నెలవంకలాగా అందంగా వంపి తిరిగి ఉన్న నడుము కనిపిస్తుంటే చూపుని తిప్పుకోలేక అలాగే చూస్తూ నడుముకి దిష్టి చుక్కలా ఉన్న పుట్టుమచ్చను చూస్తూ తన ముఖం దగ్గర వేడిగా పొగలు కక్కుతున్న కాఫీని స్మెల్కి ఈ లోకంలోకి వస్తూ తన వైపే అల్లరిగా నవ్వుతున్న చూస్తున్న నిహా వైపు చూస్తూ పైకి లేచి నిలబడుతూ ఏంటిదంతా అని కోపం నటిస్తూ అంటాడు. ఆ కోపం నిజం కాదు నటన అని తెలుస్తుంటే అది కూడా తెలియడం లేదా శ్రీవారు అని అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసి అజయ్ ముందుకు వచ్చి కాఫీ తాగండి అని కప్ని అజయ్ ముందుకి ఉంచుతుంది సాన్వి. ఓయ్ అమ్మాయి ఏంటి అంత కోపం? ఏదో కాస్త అయితే అయ్యింది దానికి ఇంత కోపమా అని అంటూ తనకి దూరంగా వెళ్ళిపోతున్న నిహా చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుంటూ నిహా నడుము చుట్టూ చేతిని వేసి ఇంకాస్త దగ్గరకు లాక్కుంటూ ఏంటమ్మాయి నీకు అంత కోపం? లేటుగా వచ్చినందుకు సారీ చెప్తున్నా కదా, ఇంట్లో నా డెవిల్ నా బుర్ర తినేస్తూ కూర్చుంది అందుకే లేట్ అయ్యానురా. నెక్స్ట్ టైం ఇలా అస్సలు జరగదమ్మాయి అని చిన్నగా నేహా మొహం మీద పడుతున్న హెయిర్ని చెవి వెనక్కి సర్ది తన వేలితో చిన్నగా రాస్తూ నిహా లిప్స్ని టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కానీ నిహా తన వేలి కొరికేయడంతో రాక్షసి ఏంటి మోటు సరసం అని అంటాడు అజయ్. దానికి నిహా కోపంగా ఈ మధ్య నీకు ఇది బాగా అలవాటైపోయిందిరా, నన్ను బాగా నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇప్పుడు ఇలా ఉంటే రేపు మన పెళ్ళి అయ్యాక కూడా అసలు నన్ను పట్టించుకుంటావా అని కోపంగా అడుగుతుంది నిహా అజయ్ని. అది చూసిన అజయ్ చిన్నగా నవ్వుతూ నిహాని వెనక్కి తిప్పి వెనుక నుండి ఒక్కసారిగా హగ్ చేసుకుంటూ నీకో విషయం తెలుసా అమ్మాయి, యాక్చువల్లీ నాకు ఫ్యాంటసీ ఉంది. రేపు మన పెళ్ళి అయ్యాక పొద్దున్నే నువ్వు నా కోసం వేడివేడి కాఫీ తీసుకువచ్చి నన్ను నిద్రలేపి ఆ కాఫీ నా చేతికి ఇస్తుంటే నేను ఆ కాఫీని తీసుకుంటూ ఇంకో చేతితో నిన్ను నా మీదకి లాక్కుంటూ ఆ కాఫీ టేస్ట్ని పెదాలతో పాటుగా టేస్ట్ చేసి ఇదిగో ఇంతకన్నా గట్టిగా హగ్ చేసుకుంటూ అని నిహా నడుము చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకా గట్టిగా బిగిస్తూ చెవి మీద చిన్నగా కొరుకుతాడు అజయ్. ఇంతకీ అసలు నిజంగానే వాళ్ళిద్దరికీ పెళ్ళవలేదా, ఊరికే దండలు మార్చుకొని వచ్చారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.